ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ భూలోకంలో అంతులేని కోరికలు కలిగిన ఒకే ఒక జీవి మానవుడు. మానవుని కోరికలు ఎన్నో రకాలు. అందులో కొన్ని సమంజసంగా అనిపించినప్పటికీ ఇంకొన్ని చాలా చిత్రంగా ఉంటాయి. అయితే గురు సన్నిధికి చేరిన భక్తుల యొక్క చిన్న పెద్ద కోరికలను భక్తవత్సలురైనటువంటి గురుదేవుల వారు తీర్చే తీరు కూడా అనూహ్యంగా ఉంటుంది. పరమాత్మ స్వరూపులైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి చరిత్రలో ఇలాంటి ఎన్నో సన్నివేశాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. నంద్యాలకు చెందిన శ్రీమతి చంద్ర గారి యొక్క కోరికను మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఏ విధంగా నెరవేర్చారో ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చెందిన కె సుధాకర్ బాబు చంద్ర దంపతులు శ్రీ పూర్ణానంద స్వామి వారిని తమ గురువుగా స్వీకరించి వారి నుండి ఎన్నో అనుభవాలను పొందారు. కుదిరినప్పుడల్లా శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనానికి వస్తున్న దంపతులు 1999 సంవత్సరం మహాశివరాత్రి పర్వదినానికి కూడా సున్నిపెంట ఆశ్రమానికి వచ్చారు. ఆ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 14వ తేదీ అంటే ఆదివారం వచ్చింది. అయితే ఆ దంపతుల పెళ్లి రోజు కూడా అదే నెలలో 17వ తేదీ ఉండటం వల్ల శ్రీమతి చంద్ర గారు ఆ రోజు తమ గురుదేవుల ఆశీస్సులు పొందటానికి ఆశ్రమంలోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు అజయ్ విజయ్లు ఎంసెట్ కోచింగ్ విజయవాడలో తీసుకుంటూ ఉన్నారు. అయితే ఎప్పటి వలె వైభవంగా జరిగిన మహాశివరాత్రికి మరునాడు విజయవాడలో ఉన్న ఆ అబ్బాయిలకు అమ్మవారు సోకిందన్న ఆందోళనకరమైన వార్త ఆ దంపతులకు తెలిసింది. అక్కడ హాస్టల్లో ఉన్న అబ్బాయిలతో హాస్టల్ అధికారులు ఆ అంటువ్యాధి మిగతా పిల్లలకు రాకుండా ఉండేందుకోసం వాళ్ళను వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్పారు. ఆ వార్త తెలుసుకున్న సుధాకర్ బాబు గారు వెంటనే తన భార్యతో దుస్తులు సర్దుకుని ఇంటికి పోదామని అంటూ పిల్లలకు ఫోన్ చేసి వాళ్ళని నంద్యాలకు రమ్మని చెప్పారు. భర్త మాటలు వినేసరికి చంద్రకు చాలా బాధ వేసింది. అయ్యో, ఇంకా 2 రోజులు ఇక్కడే ఉండి ఉంటే పెళ్లి రోజున గురుదేవుల వారి ఆశీస్సులు పొందేవాళ్ళం కదా. అన్నీ తెలిసినా వారు నన్నెందుకు ఇక్కడి నుండి పంపిస్తున్నారు అని తెగ బాధపడసాగింది. ఇంతలోనే పిల్లలకు ఫోన్ చేసి వచ్చిన భర్తను ఆమె, అవునండి, పిల్లలను ఇక్కడికి రమ్మని చెప్తే బాగుండేది కదా అని ప్రశ్నించగా ఆయన ఇక్కడ సరైన చికిత్సా సౌకర్యాలు లేవనంటూ ఆమె మాటలను పట్టించుకోలేదు. అన్నీ సర్దుకుని వాళ్ళు శ్రీ పూర్ణానంద స్వామివారి చెంతకు వెళ్ళి పిల్లల విషయాలు వారికి విన్నవించి ఇంటికి వెళుతున్నాం, ఆశీర్వదించండి అని చెప్పగా సద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ ఏమీ మాట్లాడలేదు. స్వామివారి మౌనం గమనించి ఆమెకు మరింత బాధ కలిగింది. కనీసం వీరు ఇప్పుడైనా నా కోరికను మన్నించి ఆయనతో ఇక్కడే ఉండమనంటే బహుశా ఆయన ఒప్పుకునేవారేమో అని అనుకున్నది. రిక్షాలో సామానంతా పెట్టుకున్న ఆ దంపతులు నంద్యాలకు వెళ్ళే మధ్యాహ్నం 2:30 గంటలకు గల ఆళ్లగడ్డ బస్సు కొరకు సున్నిపెంట బస్టాండ్ వద్ద వేచి ఉన్నారు. అయితే ఎందుకో సమయానికి రావాల్సిన బస్సు రాకపోయేసరికి వాళ్ళు శ్రీశైలం బస్టాండ్కు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఆ బస్సు ప్రయాణానికి సిద్ధంగా ఉండడంతో వాళ్ళు ఆ బస్సు ఎక్కారు. బస్సు కొంత దూరం రాగానే సుధాకర్ బాబు గారు నంద్యాలకు 2 టికెట్లు కొన్నారు. అప్పుడు కూడా ఆమె మనస్సులో తమ గురుదేవుల వారు తన కోరికను మన్నించకుండా ఇంటికి పంపిస్తున్నారనే ఆవేదన మెదులుతూనే ఉన్నది. బస్సు దాదాపు హటకేశ్వరం వచ్చేసరికి తన ఆవేదనను ఆపుకోలేక ఆమె మళ్ళీ తన భర్తతో, అవునండి, మీరు పిల్లల్ని ఇక్కడికి రమ్మని చెప్తే బాగుండేది. మీరు అన్నట్లు ఇక్కడ పెద్దగా చికిత్సా సౌకర్యం లేకపోవచ్చు, కానీ స్వామీజీ ఉన్నారు కదా, పైగా ఇక్కడ వాతావరణం గాలి అక్కడికంటే బాగానే ఉన్నాయి కదా అని అనగానే ఎందుకో అప్పటి వరకు వద్దు కాదు అని చెప్పిన ఆయనకి తన భార్య చెప్పేది నిజమేనని అనిపించింది. కాబట్టి ఆయన అయితే మనం సున్నిపెంటలో దిగిపోదామని అనగానే ఆమె ఇంకా ఇప్పుడు టిక్కెట్లు కూడా తీసుకున్న తర్వాత మరి ఎలా అని తన సందేహాన్ని భర్తకు తెలిపింది.
అప్పుడు ఆయన పోతే పోనీ మనం సున్నిపెంటలో దిగిపోదాం అని తన నిర్ణయాన్ని భార్యకి తెలిపారు. అంతలోనే బస్సు సున్నిపెంట బస్టాండ్కి చేరుకుంది. వాళ్ళు ఆ బస్సు దిగుతుండగానే ఎవరో ఇద్దరు అబ్బాయిలు బస్సు ఎక్కడానికి వచ్చారు. వాళ్ళతో ఎక్కడికి వెళ్ళాలని అడిగితే వాళ్ళు నంద్యాలకని చెప్పగా ఆ 2 టిక్కెట్లు వాళ్ళకిచ్చి ఆ దంపతులు తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు. అలా శ్రీ పూర్ణానంద స్వామి వారు వాళ్ళను బస్సు ఎక్కించి దింపి శ్రీమతి చంద్రగారి కోరికను నెరవేర్చారు. ఇందులో విశేషం ఏమిటంటే బహుశా ఆ బస్సు సమయానికి సున్నిపెంట బస్ స్టాండ్కి వచ్చినట్లయితే ఆ బస్సు ఎక్కి వాళ్ళు నేరుగా నంద్యాలకు చేరేవారేమో. గురువును స్మరించడమే అన్నిటికంటే గొప్ప సాధనని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ ఒక్క గురుస్మరణతో మానవులు అన్ని రకాల కష్ట నష్టాల నుండి బయటపడతారు. ఎందుకంటే గురువు పరబ్రహ్మ స్వరూపులు గనక. అలాంటి గురువులు ఏమిచ్చినా అది అమృతతుల్యంగా మృత సంజీవినిగా మారుతుంది. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి చరిత్రలో ఎందరో శ్రీ పూర్ణానంద స్వామి వారి యొక్క వాక్కు, దృష్టి, స్పర్శల ద్వారా వైద్య శాస్త్రజ్ఞులకు సైతం తెలియని వ్యాధుల నుండి బయటపడిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. నంద్యాల వాస్తవ్యుడైన కె. సుధాకర్ బాబు గారి ధర్మపత్ని శ్రీమతి చంద్ర గారికి 1989 సంవత్సరంలో ఒక రకమైన చేయి నొప్పి ప్రారంభమైంది. ఉదయం నుండి ఇంటి పనులు చేస్తుండే ఆమెకు రాత్రి అయ్యేసరికి తన కుడి చేతిన భుజం నుండి ఎవరో గట్టిగా లాగుతున్నట్లుగా భరించలేనంత నొప్పిగా ఉండేది. కాబట్టి రాత్రంతా నిద్రలేక ఆమె చాలా అవస్థపడాల్సి వచ్చేది. తెలిసిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఎన్ని మందులు వాడినా ఆమె చేయి నొప్పిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. పైగా రోజు రోజుకు నొప్పి పెరగసాగింది కూడా. రాత్రి పడుకుంటే నొప్పి ఎక్కువ అవటం వలన ఆమె కుర్చీలో కూర్చుని చేయిని కిందకు వేలాడదీసి గడపాల్సి వచ్చేది. ఆమె దయనీయ అవస్థ చూసి బంధుమిత్రులు చాలా బాధపడేవారు. ఇదిలా ఉండగా సుధాకర్ బాబు గారు ఒకరోజు తన కుటుంబంతో సహా ఆశ్రమానికి వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారు తమ గది వెనుక భాగంలో ఉన్న వేప చెట్టు కింద కూర్చుని ఉండగా వాళ్ళంతా అక్కడికి వెళ్ళి వారిని దర్శనం చేసుకున్నారు. సంభాషణల మధ్య సుధాకర్ బాబు గారు తన భార్య చెయ్యి నొప్పి గురించి స్వామీజీకి తెలిపారు. వెంటనే శ్రీ పూర్ణానంద స్వామి వారు విజ్జీ గారిని పిలిచి తమ గది నుండి ఒక మందు బిళ్ళ తెప్పించి ఆమెకి ఇచ్చారు. అదేమి చిత్రమో, ఆ మందు బిళ్ళ వేసుకోవడమే ఆలస్యం. ఆ క్షణం నుండి ఆమె చెయ్యి నొప్పి మటుమాయమైంది. అది తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు.